అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు చాలా రోజుల నుండి అంటే దాదాపుగా 2015 నుండి మన నారాయణపేటకు కొడంగల్ మక్తల్ సంబంధించిన ఏరియాలో ఎప్పటికి కూడా ఇక్కడ నీళ్ళు వచ్చే అవకాశాలు లేవు. ఇది కొండ ప్రాంతము, ఎత్తైన ప్రాంతము. దీనికి వేరే ఎలాంటి అవకాశం లేదని చెప్పేసి భీమా ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇంజనీర్స్ అంటే టాప్ మోస్ట్ ఇంజనీర్స్ ఫోరం తేదీ 28/6/2008 రోజు బోర్డు మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. ఏమనంటే ఈ ఏరియాకు భీమా ప్రాజెక్ట్ కానీ ఇతర ప్రాజెక్ట్ కానీ ఏది తీసుకున్నప్పుడు కూడా దీనికి నీళ్లు అందేటటువంటి తాగునీళ్ళు, సాగునీళ్ళు అందేటటువంటి అవకాశం లేదు. కాబట్టి భీమాకి కేటాయించబడ్డటువంటి అసూర్డ్ వాటర్ 20 TMC నీళ్ళు ఏదైతే ఉన్నాయో అప్పుడు ఎకరాకు 10,000 లెక్క పెట్టారు. ఎప్పుడు ఇది నేను చెప్పేది 86. తర్వాత ఓస్గి, ఉట్కూర్, దౌలతాబాద్, దామర్గిద్ద, కొడంగల్, ధనువాడ, కోయల్కొండ, బొమ్రాజ్పేట్ అండర్ నారాయణపేట్ అండ్ కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. అప్పుడు మహబూబ్ డిస్ట్రిక్ట్. కొందరు మాట్లాడుతున్నారు తెలియకుండా. విచిత్రం ఏంటంటే ఈ నారాయణపేటలో ఉన్న గొలుసుకట్టు చెరువులు ఈరోజు దౌలతాబాద్ నీరు వచ్చినాయంటే మళ్ళీ కోయిసాగర్ ఎక్కడ నుండి వస్తాయి. ఇది నేను చెప్పేది కాదు, ఇది అఫీషియల్ లెటర్. దీన్ని మీరు ఆశ్చర్యపోతారు. తేదీ 15/6/2016 తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కేసీఆర్ గారు సీఎంను రిప్రజెంట్ చేయడం జరిగింది. అయ్యా, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అయ్యేటటువంటి స్కీమ్ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్నదంటే కేవలంగా నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకం 69 జీవో అన్నారు. వేరే ఏ ప్రాజెక్టులకు లెక్కేసినా 1 ఎకరా సాగుకు అసలు 20 రెట్లు 30 రెట్లు ఎక్కువ ఖర్చు వస్తుంది. కానీ దీనికి చాలా తక్కువ ఖర్చు, ల్యాండ్ ఎక్వైర్ కూడా తక్కువ, ముంపుడు కింద పోయేది కూడా తక్కువ. ఎందుకంటే దీని కింద ఉండండి గొలుసు కట్టు చెరువులే. కాబట్టి నిజంగా నేను మా పార్టీ తీసుకున్న ఏ ఉద్యమము కూడా తప్పుడు ఉద్యమం కాదు అనేది రుజువు అయింది. భీమా ప్రాజెక్ట్ కోసం 83లో తంగిడి నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసిన ఆ రోజు దివంగత మన ఎంపీ జంగారెడ్డి గారు దాంట్లో పాల్గొన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వంలో 15 ఎకరాల భూమి సాగు చేయొచ్చు అని చెప్పేసి దీన్ని భూత్పూర్ రిజర్వ్ అంటే ఇక్కడ 2 ఉన్నాయి. సంగమండ రిజర్వాయర్ నుండి తీసుకోవచ్చు, భూత్పూర్ రిజర్వాయర్ నుండి తీసుకోవచ్చు. కానీ సంగమండ రిజర్వాయర్ ఫీజిబుల్ కాదు. భూత్పూర్ రిజర్వాయర్ దగ్గర మోటారు ఎక్స్ట్రాగా పెడితే మనకు అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ ఉంది, మనం తీసుకోవచ్చు నీళ్ళు, అసూడ్ వాటర్ కాబట్టి అని చెప్పి తాగునీళ్ళు, సాగునీళ్ళు ఈ 3 నియోజకవర్గాలు అందించడానికి అవకాశం ఉందని చెప్పేసి బోర్డులో తీర్మానం చేసి ఆ రోజు 41 లక్షల రూపాయలు
సర్వే కోసం కూడా కేటాయించడం జరిగింది. ఈ సర్వే కూడా 2008-9 లోపల పూర్తి చేయాలని. ఇప్పటి కూడా మీరు చూస్తారు ఆల్రెడీ రాళ్ళు పాతడం జరిగింది. దాని వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చేశారంటే భూత్పూర్ నుండి ఉట్కూర్ చెరువు, ఉట్కూర్ చెరువు నుండి జాజాపూర్ చెరువు, జాజాపూర్ చెరువు నుండి జయమ్మ చెరువు స్టెబిలైజ్ చేయడం, అక్కడి నుండి కాన్కుర్తి మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కాన్కుర్తి దగ్గర 580 మీటర్ల హైట్లో ఉన్నటువంటి కాన్కుర్తి దగ్గర రిజర్వాయర్ చేసినట్లయితే కొరంగల్ నియోజకవర్గం లోపల ఉన్నటువంటి మీకు ఉన్న కొందరు తెలుగునో లేదో మాట్లాడుతున్నారు. మీకు ఇది నేను చెప్పేది దిస్ మినిట్స్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ 28/6/2008 మినిట్స్ మీటింగ్ చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.